హలో అందరికీ. నా పేరు విష్ణు చమర్తి. యాక్చువల్లీ నేను మోడర్న్ కురుక్షేత్ర అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దాని గురించే మాట్లాడదామని ఉన్నాను. షార్ట్ ఫిల్మ్ ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోవచ్చింది. ఏ రిసోర్సెస్ లేకుండా జీరో బడ్జెట్ అంటే లైక్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, పెట్రోల్ కానీ దానికని దీనికని. దీని గురించి మాట్లాడాలి స్పెసిఫిక్గా కొన్ని వీడియోస్లో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఇందులో చెప్పాల్సింది ఏంటంటే లైక్ ఇప్పటికీ నేను చాలామందికి చెప్పాను, నా ఫ్రెండ్స్కి రీసెంట్లో కాల్స్ చాలామందితో మాట్లాడాను. నీ షార్ట్ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పి. అంటే ఫ్రెండ్స్ మంచి ఎగ్జైటెడ్గా ఉంటారు కదా. అందరికీ చెప్పాను నేనైతే, అరే షార్ట్ ఫిల్మ్ అనుకున్నాం కానీ నేను అనుకున్నంత తీయలేదురా, చాలా రిగ్రెట్గా ఉంది. ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి, ఇది అంటే అరే పర్లేదురా, ఫస్ట్ ట్రై కదా, నేర్చుకోవచ్చు అని కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అంటే ఫ్రెండ్స్ వరకు ఓకే, బయట వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని కొంచెం ఇదిగా ఉంది. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే యాక్సెప్ట్ చేస్తారు, మనం సపోర్ట్ చేస్తారు, పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ చెప్తారు. అవుట్ సైడర్స్ ఏంటంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, మన దగ్గర రిసోర్సెస్ ఉన్నా లేకపోయినా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కావాల్సింది ఒక మంచి అవుట్పుట్. దాని వెనకాల మనం ఎంత స్ట్రగుల్ పడ్డాము ఏంటి అని సో రీజన్స్ కూడా వాళ్ళు చూస్తారో లేదో తెలీదు. కావాల్సింది ఏంటంటే ఒక మంచి అవుట్పుట్ వాళ్ళకి. అది నేను అందించలేదు అని నా ఫీలింగ్. ఈ ఎడిటింగ్, ఈ ప్రాసెస్, ఈ ప్రొసీజర్ అన్నిటిలో. ఇంకా బేసికలీ ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలి. అదేంటంటే, నేను కొంచెం ఇంట్రోవర్ట్. యాక్చువల్లీ నేను ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్స్, సో ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇవన్నీ చేశాను. అదేంటంటే లైక్ ఒక స్క్రిప్ట్ రాసి, డైలాగ్ రాసి, ఐడియాలజీ చూసుకొని కెమెరా ముందు చెప్పడం అంటే నాకు అది అలవాటు. ఇలా వ్లాగ్లో అంటే ఏమి చెప్పాలి అంటే ఎక్స్ప్రెస్ చేయలేను. నార్మల్గా ఒక ఫ్లోలో మాట్లాడాలి అంటే మైండ్లో చాలా రన్ అవుతున్నాయి, అన్నీ చెప్పలేకపోతున్నాను. బట్ వాట్ ఎవర్, ఈ మోడర్న్ కురుక్షేత్రాలో నేను చాలా డీటెయిలింగ్స్ అన్నీ చాలా కష్టపడ్డాను. దానికి రిజల్ట్ లేదనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనము ప్రతి ఒక్కరి మైండ్లో బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. ఏంటంటే అంబానీని మించిన బిజినెస్ ఐడియాలు, ఎలాన్ మస్క్ మించిన బిజినెస్ ఐడియాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు ఫెయిల్ అయ్యేది ఎక్కడో తెలుసా? ప్రజెంటేషన్. ఒక రియాలిటీలో లైక్ పెట్టాలి, అది పెట్టట్లేదు. అందుకే అందరూ ఇంకా అలానే ఉండిపోతున్నారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది మోడర్న్ కురుక్షేత్రకి. నా మైండ్లో చాలా రన్ అవుతుంది, అది నేను ప్రజెంట్ చేయలేకపోయాను. చెప్పాను కదా, అంబానీ లాంటి మైండ్ సెట్ ఉన్నా కూడా నువ్వు అది ప్రజెంట్ చేయాలన్నమాట. ఎగ్జామ్ ముందు రోజు ఎంత చదివామన్నది ఇంపార్టెంట్ కాదు. లైక్ ఎగ్జామ్లో మనం ఏం ప్రజెంట్ చేస్తున్నాము అదే మనల్ని డిసైడ్ చేసింది పాస్ ఆఫ్ ఫెయిల్ అని. సో ఆ పర్స్పెక్టివ్లో చూసుకుంటే రిగ్రెట్ అనమాట, కొంచెం ఫెయిల్ అయినట్లు అనిపిస్తుంది నాకైతే. ఇంకా మీ రెస్పాన్సెస్. సో కొంచెం టైం పట్టింది నాకు కూడా కొంచెం మాట్లాడాలి అంటే. చెప్పా కదా, ఓ స్క్రిప్ట్ లేకుండా కొంచెం ఇంట్రోవర్ట్. అదిగా కెమెరా చూస్తుంటే నా మొహం అరే ఇది నేనేనా అనిపిస్తుంది. సో థాట్స్ అన్నీ కొన్ని అన్కంట్రోల్డ్గా ఉన్నాయి. ఇందులో మధ్యలో ఇంకా అవసరం లేని టాపిక్స్ అన్నీ కట్ చేసేస్తాను వీడియోలో, ఎందుకంటే లాంగ్ ఫార్మాట్ కాబట్టి. మోడర్న్ కురుక్షేత్ర గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ మోడర్న్ కురుక్షేత్ర అంటే టైటిలే డిఫైన్ చేసింది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే లైక్ మోడర్న్ కురుక్షేత్ర రిప్రజెంట్స్ ఏంటి, ఒక వార్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ అప్పట్లో కురుక్షేత్రం ఎక్కడ జరిగింది. సో ఇన్ ద ప్లేస్, కురుక్షేత్ర అనే ప్లేస్లో యుద్ధం అనేది జరిగింది. కానీ ఇప్పుడు కురుక్షేత్రం ఎలా జరుగుతుంది అంటే, ఇక్కడ నేను ఒక రిఫరెన్స్ తీసుకున్నాను. లైక్ ఏంటంటే, ఇప్పుడు మహాభారతం రచించిన వేదవ్యాసులు గారు చెప్తారు లైక్ ఈ మహాభారతం అనే గ్రంథం అంటే లైక్ ఇది ఒక ఎపిక్ కదా మహాభారతం అనేది. సో ఇందులో ఏమవుతుంది అంటే, ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ అనేది మన కలియుగం అని చెప్పి హిందూ మిథాలజీలో అంటారు. సో ఈ కలియుగం అంటే అది ఒక ఎండింగ్ ఫేజ్ అనమాట. 4 యుగాలు ఉంటాయి కదా బేసికల్గా, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో లైక్ వైజ్ నా తప్పు ఉంటే క్షమించండి. అంటే కెమెరా ముందు ఫస్ట్ టైం లాగా
ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను కొన్ని కొన్ని. అలాగే కొంచెం తప్పులు జరిగిపోతూ ఉండొచ్చు. సో, ఇక్కడ ఏమవుతుందంటే మహాభారతం రచించిన అంటే లైక్ ద ఐడియాలజిస్ట్, ద విజనరీ బిహైండ్ మహాభారతం వేదవ్యాసులు చెప్తారు. లైక్ ఈ మహాభారతంలోని క్యారెక్టర్సే అడ్వాన్స్ అవ్వి, ఎవాల్వ్ అవ్వి, అంటే ఆ పర్స్పెక్టివ్ మనము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ అనేది అర్థమవుతుంది. నాకు అర్థమైన పర్స్పెక్టివ్, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. ఈ మహాభారతం అనే గ్రంథం లైక్ ఈ కలియుగం అంతమయ్యేంత వరకు ఇది జరుగుతూ ఉండిద్ది. అందులో ఉన్న క్యారెక్టర్స్ మనలో చూసుకోవచ్చు. సో ఓకే, మోడర్న్ కురుక్షేత్ర అంటే యాక్చువల్లీ కురుక్షేత్రం అనే రిఫరెన్స్ వర్డ్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను అన్ని రిఫరెన్సెస్ తీసుకున్నాను. లైక్ ఇప్పుడు మీరు సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా, బాహుబలిలో శివుడు అనే క్యారెక్టర్, అంటే బాహుబలి వాళ్ళ కొడుకు, వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ ఏంటి, లైక్ చూసుకుంటే కర్ణుడు క్యారెక్టరైజేషన్ ఏంటి, లైక్ పుట్టగానే దాంట్లో వదిలేస్తారు, అండ్ దెన్ పెంచింది ఒక తల్లి, అంటే లైక్ అలా ఉంటుంది కదా. సో దట్ లైక్ రెఫరెన్స్. అంతేందుకు ఇప్పుడు మీరు నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా చూసా కూడా ఇంటర్వెల్ బ్యాంగ్లో లైక్ నాని అనే అంటే నాని గారు కృష్ణులాగా రథసారథి ముందు డ్రైవర్ సీట్లో రిప్రజెంట్ చేస్తారు. లైక్ బ్యాక్ సైడ్ 5 మంది లైక్ పాండవులుగా రిప్రజెంట్ చేస్తారు. సో చెప్తున్నాను ముందే, ఇవన్నీ రిఫరెన్సెస్ నేను తీసుకున్నాను మోడర్న్ అంటే మహాభారతంలో నుంచి. సో కురుక్షేత్రం అంటే ఈ ఐడియాలజీ ఏంటంటే బేసికల్లీ అప్పుడు కురుక్షేత్రం అనేది ప్లేస్లో జరిగింది. కురుక్షేత్రం అనే ప్లేస్లో యుద్ధం అనేది జరిగింది 18 days పాటు. ఇప్పుడు కూడా కురుక్షేత్రం ఎలా జరుగుతుందంటే ప్రతిదీ ఆన్లైన్ అయిపోతుంది. ఒకప్పుడు న్యూస్ అనేది ఎలా స్ప్రెడ్ అయ్యేది, ఒకరు చెప్తే తర్వాత ఒక న్యూస్ పేపర్ కానీ, లేదంటే ఇప్పుడు ఇంటర్నెట్ అనే టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. ఇంటర్నెట్ అనే టెక్నాలజీ కూడా మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ లైక్ ఒకప్పుడు ల్యాండ్, ఇప్పుడు కూడా ల్యాండ్ అనేది మనము ఈ రియల్ వరల్డ్లో కొంటున్నాం. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఆన్లైన్లో డిజిటల్ స్పేస్లో ల్యాండ్ కొనేస్తున్నారు. మెటా, మీకు కొంచెం సెర్చ్ చేయండి కొంచెం ఐడియా లేకపోతే. మెటా అనేది ఈ ఫేస్బుక్, ఈ ఇన్స్టాగ్రామ్, మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు కదా. సో డిజిటల్ స్పేస్లో ల్యాండ్స్ ఇలాంటివన్నీ క్రియేట్ చేసి అక్కడ సేల్ చేస్తున్నారు అనమాట. సో లైక్ వైజ్ ఇప్పుడు ప్రతిదీ డిజిటలైజ్ అయిపోతుంది ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఇప్పుడు వెబ్ 3.0 కూడా బిల్డ్ అవుతుంది. సో ఇలాగా నెక్స్ట్ వార్స్ అనేవి మ్యాక్సిమం ఏంటంటే వార్స్ అయినా ఏవైనా అన్నీ ఆన్లైన్లో జరుగుతాయి. కొన్నిటికి మించి లైక్ ఈ వరల్డ్ వార్స్ ఇలాంటివన్నీ ఆఫ్లైన్లో జరుగుతాయి, ఎందుకంటే వెపన్స్ ఇవన్నీ యూసేజ్ ఉంటుంది కాబట్టి. మిగిలింటి ప్రతిదీ ఆన్లైనేనండి. ఇప్పుడు ఇంకో రిఫరెన్స్ ఇక్కడ చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఎన్నో సాడ్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రొటెస్ట్లు అంటే రోడ్డు మీద చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు స్టేటస్ పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాలి, అంతే. అంటే అది పెట్టేస్తే ఏంటంటే వీడు ఒక ప్రొటెస్ట్ చేసినట్లే. లైక్ చూసారు కదా, అంటే ఇప్పటివరకు నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు అంటే ఫస్ట్ టైం కాబట్టి అంటే కొంచెం అర్థం కావట్లేదు. థాట్స్ అనేవి కంట్రోల్గా వెళ్తున్నాయి లేవో కూడా నాకు అర్థం కావట్లేదు. తర్వాత వీడియో చూస్తే అర్థమైంది. సో మీకు అంటే ఒక బేసిక్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను మోడర్న్ కురుక్షేత్ర అని నేను డిఫైన్ చేయడానికి. దీనికి రీజన్ ఏంటి అంటే, నేను ఇక్కడ ఇంకో రీజన్ చెప్తాను చూడండి. మోడర్న్ కురుక్షేత్ర అని పేరు పెట్టడానికి ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం జరిగింది 18 days. అలానే మీరు భగవద్గీతలో చాప్టర్స్ చూస్తే 18 పాండవుల కౌరవుల కంబైన్డ్ మీరు సైన్యం స్ట్రెంగ్త్ చూస్తే 18 అక్షౌహిణులు అని అంటారు. సో అలానే ఇంకా మహాభారతం అనేది 18 పర్వాలుగా అంటే బుక్స్ లైక్ ఇట్లా డివైడ్ చేశారు. సో అలానే మీరు మోడర్న్ కురుక్షేత్ర అనే టైటిల్ మీరు చూడండి ఒకసారి. MODERN 6 అయ్యాయి కదా. సో స్పేస్ అనేది ఇంక్లూడ్ చేయండి ఒకటి ఎక్స్ట్రా, సో 7 అవుతుంది ఇక్కడికి. కురుక్షేత్ర KURUKSHETRA, సో 11 words. కురుక్షేత్ర అనేది 11 words, మోడర్న్ అనేది 6 words. సో 17 విత్ స్పేస్ ఇంక్లూడెడ్, 1 + 1 18. సో ఈ 18 అనేది మోడర్న్ కురుక్షేత్ర. హౌ వాస్ దట్ డీటెయిలింగ్? అంటే ఇది కూడా ఒక రిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఇంకో డీటెయిలింగ్ నేను ఆఫ్లైన్లో ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, మా షార్ట్ ఫిల్మ్ కాకుండా ఈ లాంగ్ టర్మ్ ఇప్పుడు లాంగ్ వీడియోస్ అన్నీ నేను ఈ డీకోడింగ్స్ లేదంటే ఎక్స్ప్లెనేషన్స్, ఎక్స్పీరియన్సెస్, సో ఇవన్నీ 18 వీడియోస్లోనే చేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ ఈ 18 నుంచి నేను ఇంకొక ఈక్వేషన్ డిరైవ్ చేద్దామని అనుకుంటున్నాను. లైక్ 8 - 1 కృష్ణ ఈజ్ ద రీజన్. ఎందుకంటే ఇక్కడ నేను ఒక సిచ్యువేషన్ మీకు ఇది చెప్పాలి.
స్టార్టింగ్ మేము లాస్ట్ ఇయర్ 2023 అక్టోబర్లో ఈ మోడర్న్ కురుక్షేత్ర అనేది స్టార్ట్ చేశాము. అప్పుడు ఏంటంటే ఒక 15 మినిట్స్ రన్ టైమ్ యాక్చువల్లీ, ఒక 4-5 క్యారెక్టర్లు. అది మధ్యలో అయిపోయింది, క్యారెక్టర్ సెట్ కాకో ఇంకో సో రీజన్ వల్ల. తర్వాత ఇంకా షార్ట్ ఫిల్మ్ నేనైతే కంప్లీట్గా ఆపేసాము. ఇంకా నెక్స్ట్ డిసెంబర్ ఆ టైంలో నాకు జనవరి ఆ టైంలో విష్ణు మళ్ళీ మెసేజ్ చేశాడు, బాలవిష్ణు, హీరో ఆఫ్ దిస్ స్టోరీ. సో అరే ఏంట్రా అప్పుడు అంటే అడిగాడు, ఈ షార్ట్ ఫిల్మ్ ఇంకెంతైనా చెయ్యాలి అని. అప్పటికి నాకు చెయ్యాలని అసలు రీజన్ లేదు, అంటే నేను ఎప్పటికీ ఆపేద్దామని ఉన్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదు చేయాలని. నాకైతే చెయ్యాలని లేదు, ఫస్ట్ థింగ్ ఇంట్రెస్టే లేదు. సరే రా చూద్దాం రా అది ఇది అని అన్నాను. ఇంకా లైక్ వైజ్ ఇంకోటి ఏంటంటే నేను వాడికి ఒక మాట ఇచ్చాను, అరే షార్ట్ ఫిల్మ్ నేను చేయాలి, నీతో చేస్తాను రా అని. సో ఈ షార్ట్ ఫిల్మ్ అయితే వీటితో చేయాలని లేదు ఫస్ట్ థింగ్, కానీ సమ్హౌ ఇట్ హ్యాపెండ్. దెర్ వాజ్ ఎ రీజన్. కృష్ణ ఇస్ ద రీజన్ అని ఎందుకన్నానంటే, ఇక్కడ అదర్స్ ఫేజ్ సంథింగ్, కొన్ని మూమెంట్స్ నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ అవ్వాయి. లైక్ దెర్ వాజ్ ఎ డ్రీమ్ దట్ ఇది చెయ్యాలి అన్నట్లు, వెంకటేశ్వర స్వామి లైక్ దట్. సో దెర్ వాజ్ ఎ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్, ఒక లైక్ డ్రీమ్ లాంటిది వచ్చింది. సో అంటే నవ్వుతారు అది చెప్తే. సో తర్వాత నేను తిరుమల వెళ్ళాను సంక్రాంతికి. మళ్ళీ వితిన్ ఒక 1 వీక్లో నేను మళ్ళీ సెకండ్ టైం తిరుమల వెళ్ళేసి వచ్చాను. అండ్ అక్కడ ఇన్సిడెంట్స్ అలా అయిపోయాయి. అండ్ నేను దీనికి ఈ డీటెయిలింగ్స్ చాలా ఇచ్చాను మోడర్న్ కురుక్షేత్రలో. చాలా అంటే చాలా ఉంటాయి. 18 వీడియోస్ నాకు సరిపోతాయి లేవో తెలీదు, బట్ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను 18 వీడియోస్లో కంప్లీట్ చేయడానికి. నేను ఒక్కొక్క లాంగ్ వీడియో అప్రాక్సిమేట్గా ఒక 10-15 మినిట్స్ లెంత్ అని అనుకుంటున్నాను. సో స్టోరీ ప్లాట్ ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే లైక్ మోడర్న్ కురుక్షేత్ర అంటే ఇప్పుడు లైక్ వార్స్ అన్ని సోషల్ మీడియాలో జరుగుతున్నాయని. ఈ సోషల్ మీడియాలో ఎలా జరుగుతున్నాయి అంటే, ఒకప్పట్లో రాజ్యాలు అని చెప్పి డివైడ్ చేశారు. ఇప్పుడు రాజ్యాలు అంటే ఏంటి, సోషల్ మీడియా కమ్యూనిటీస్. ప్రతి ఒక్కరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, వాళ్ళందరికీ ఒక కమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది. సో కమ్యూనిటీనే ఒక రాజ్యం అన్నట్లు. మనము ఒక రాజ్యం అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని మనం చూస్తున్నామంటే హీఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అస్, అందుకే వాడిని ఇన్ఫ్లుయెన్సర్ అని అంటున్నారు కదా. మళ్ళీ షర్మిల అక్క మేమేయకండి ఆడపిల్ల అని ఎందుకంటారంటే ఆమె ఆడపిల్ల కాబట్టి అన్నట్లు. సో చెప్తున్నాను బేసికల్లీ. సో ఇక్కడ మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ని మనం ఫాలో అవుతున్నాము అంటే అతని ప్రిన్సిపల్స్ని మనము ఇండైరెక్ట్గా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామని. సో ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో రోజు రోజుకి మంచి చేసే కంటెంట్ వాళ్ళకన్నా స్క్రాప్ ఎక్కువైపోతుంది. లైక్ మళ్ళీ ఇంకా ఎక్కువ మాట్లాడేస్తే ట్రోల్ చేసేస్తారేమో అని. సో అదనమాట. ఇక్కడ ఏంటంటే మనం ప్రతి ఒక్కరము ఒక ఇన్ఫ్లుయెన్సర్ లేదంటే చూస్తున్నాము, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పనా, ఒక రీసెంట్గా చూశాను. మన ఇండియన్ హాకీ టీం ఉంది కదా, లైక్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఒక డాలీ చాయ్వాలా ఉంటాడు కదా ఒక అతను, ఇంకా సింపుల్గా చెప్పాలంటే బిల్ గేట్స్. సో బిల్ గేట్స్తో చాయ్ మంచి ట్రోల్ చేస్తున్నారు కదా, ట్రోల్స్ అంటే లైక్ మీమ్స్ చేయడం. సో అతను ఎయిర్పోర్ట్లో ఉంటే వీళ్ళు వచ్చి లైక్ ఇతని దగ్గర సెల్ఫీ తీసుకుంటున్నారు, కానీ అసలు ఇండియన్ హాకీ టీమ్ని రికగ్నైజ్ కూడా చేయనంత డెవలప్ అయిపోయింది. అంటే నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను లైక్ ఏంటి, ప్రజెంట్ నేను ఇన్ఫ్లుయెన్సర్స్ అని అంటున్నా కదా, ఇన్స్పిరేషన్స్ అని. సో అంటే అతని కష్టాలు అవన్నీ నేనేం మాట్లాడట్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక స్ట్రగుల్ ఫేజ్ అనేది ఉంటుంది. దాని తర్వాతే కదా అతను అంత స్టేజ్లో ఉన్నాడంటే అదేం తక్కువ విషయం ఏం కాదు. బట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతున్నామంటే అతని ప్రిన్సిపల్స్ని మనం ఇండైరెక్ట్గా మన లైఫ్లోకి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. సో అలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు రోజు రోజుకి కలియుగం కదా, కలియుగంలో ఏంటి రోజు రోజుకి చెడు అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో లైక్ వైజ్ ఏంటంటే ఇప్పుడు కంటెంట్ కూడా అందరూ మంచిది చేస్తున్నారు అని నేను చెప్పట్లేదు, అలానే అందరూ చెడు చేస్తున్నారని చెప్పట్లేదు. సో ఇక్కడ రోజు రోజుకి చెడు అంటే అన్నెసెసరీ కంటెంట్ అనేది సోషల్ మీడియాలో ఎక్కువైపోతుంది. ఇలాంటప్పుడు ఏంటంటే అది మన మీద ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. లైక్ ఎలాగంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తాం మనం,
ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఎలా అయింది, వాడాలంటేనే అసలు చిరాకేస్తుంది కదా! అంటే నాకైతే చిరాకేస్తుంది. సో, అట్లా ఈ పాయింట్ నేను సరిగ్గా కన్వే చేశానో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. చెప్పా కదా ఇందాకే లైక్ వీడియో స్టార్టింగ్‌లో కొంచెం ఇలా మాట్లాడడం అనేది ఇబ్బందిగా ఉంది. సో, అలవాటైపోద్ది. అప్పుడు పాయింట్స్ అన్నీ కరెక్ట్‌గా మాట్లాడతా. ఇప్పుడు అన్నెసరీ టాక్స్ అనేవి ఎక్కువైపోవచ్చు. ఏం చేయలేము. సో, అలాగా ఇప్పుడు అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీ వల్ల మనం ఒక ఇండైరెక్ట్‌గా ఒక కమ్యూనిటీలో ఉంటున్నాం. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ సపోర్ట్ చేస్తున్నప్పుడు. సో, ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్స్ అన్నీ ఇవన్నీ అవ్వేదేంటి? దానివల్లే కదా! బేసిక్‌గా ఒక పాయింట్ చెప్తున్నాను నేనిక్కడ. ఇదంతా యూజ్ అవ్వచ్చు, యూజ్ అవ్వకపోవచ్చు అదంతా పక్కన పెట్టండి. మనం ఒకరి మీద లైక్ ఒకరి కోసం ఎక్కువ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడుతున్నామంటే అతను మన లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్, ఒక ఏదో ఒకటి అవునా ఓకే పర్లేదు. బట్ మనం దేనికోసము ఫైట్ చేస్తున్నాము, అన్నెసెసరీ ఫైట్స్ ఎందుకు చేస్తున్నాము? సో, ఇవన్నీ డ్రామా అనేది ఎక్కువైపోతుంది. సో, ఈ సోషల్ మీడియాలో అంటే ప్రతి ఒక్కరికి ఒక కమ్యూనిటీ ఉన్నప్పుడు మనం ఒకరిని ఫాలో అవుతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసే కంటెంట్ మంచిదవ్వచ్చు, చెడ్డదవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఇంకో ఇన్‌ఫ్లుయెన్సర్‌కి పడట్లేదు. అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్. వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు, చస్తారు. అది వాళ్ళ వరకు. ఇప్పుడు మనం అందులో వెళ్ళి నేను అందులో సపోర్ట్ చేస్తున్నానని చెప్పి అన్న అతన్ని తిట్టడం, మనం ఇండైరెక్ట్‌గా మన ఇన్‌ఫ్లుయెన్సర్‌ని సపోర్ట్ చేయడానికి ఆపోజిట్ పర్సన్ తిట్టడం, లేదంటే అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు చూసుకోవాలి కానీ మధ్యలో మనం ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నాం? సో, అది నా పాయింట్ ఇక్కడ. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఏం జరుగుతుందంటే మనం ఒక బ్యాడ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నాం. సో, అది నేను కన్వే చేయాలనుకుంటున్నాను. ఇలా బ్యాడ్ డైరెక్షన్కి వెళ్ళడం వల్ల స్టార్టింగ్లో అంత ఇంపాక్ట్ కనపడదు. కానీ గ్రాడ్యువల్లీ మనకి ఏంటంటే సెన్సెస్ లూజ్ అవ్వడం, కొంచెం థింకింగ్ కూడా మారిపోవడం, ఇంకా అన్నీ చెప్పనవసరం లేదు. వేలు అన్నీ అయిపోతూ ఉంటాయి. సో, అట్లా మనము ఏంటంటే ఒక బ్యాడ్‌కి వెళ్ళిపోతాం అనమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనము పాజిటివ్ థాట్స్ కంటే బ్యాడ్ థాట్స్ అనేవి, నెగిటివ్ థాట్స్ అనేవి ఎక్కువ మన మైండ్లోకి వెళ్ళిపోతున్నాయి. అది ఒక రీజన్. ఏమో నేను అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లేదో సరిగ్గా నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం నర్వస్గా ఉంది. సో, ఈ నా మోడర్న్ కురుక్షేత్రాల్లో ఏంటంటే క్యారెక్టర్స్ కూడా హ్యాండ్ పిక్డ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దుర్యోధనుడు అయితే అస్సలు ఉండడు. దుర్యోధనుడు ఈజ్ ఎ సింబల్ ఆఫ్ కలి. అంటే నా వరకు కలి అంటే ఇన్ ద సెన్స్ ఒక నెగిటివ్ సమ్ అలాగా నెగిటివ్. ఇప్పుడు దుర్యోధనుడు కూడా అన్ని విషయాల్లో తప్పేం కాదు. సో, తప్పులు జరుగుతూ ఉంటాయి. అంతెందుకండి, ధర్మరాజు లాంటి అతనే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అంటే ఇక్కడ మహాభారతంలో క్యారెక్టర్స్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ దాంట్లో నెగిటివ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళ దాంట్లో పాజిటివ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ మధ్య కల్కి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప, కర్ణుడిని సపోర్ట్ చేస్తే రూల్ నెంబర్ 1 అన్నట్లు అంటున్నారు. ఒక పాయింట్ నేను వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే అందరి దగ్గర పాజిటివ్స్ ఉన్నాయి, అందరి దగ్గర నెగిటివ్స్ ఉన్నాయి. మహాభారతంలో నుంచి మనం అంటే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఎలా మనం అంటే నేను చూస్తానంటే కృష్ణ చెప్తారు కదా, లైక్ కృష్ణుడు చెప్తారు కదా, ఎలాగంటే మనం చేసే కర్మల వల్ల కొన్ని డాట్స్, కొన్ని రిపుల్స్, కొన్ని పర్స్పెక్టివ్స్ అనేవి రైజ్ అవుతాయి, ఆ ఫ్లోలో వస్తాయి అని చెప్పి. సో, అదొక మన డైరెక్షన్ని క్రియేట్ చేస్తుంది ఫార్వర్డ్ పాత్లో. సో, ఇక్కడ ఏమవుతుందంటే మనము ఒక క్యారెక్టర్లో మంచిని చూసుకోవాలి. ఆ క్యారెక్టర్లో మనం ఒకవేళ ఉంటే అది ఎటు దారి తీస్తుంది అని చెప్పి మహాభారతంలో మనం తెలుసుకోవాలి. అది బేస్ పాయింట్ అనమాట యాక్చువల్లీ. ఎక్కడేమవుతుంది, నేను కర్ణుడిని సపోర్ట్ చేస్తున్నా అంటే కర్ణుడు ఓకే, ఈ అర్జునుడు అంటే అసలు కృష్ణుడు లేకపోతే అర్జునుడు ఏంటి అని చెప్పి ఇవన్నీ అసలు అన్నెసెసరీ టాక్స్ అనమాట. యాక్చువల్లీ నాకు కూడా కర్ణుడు అంటే చాలా ఇష్టం. మహాభారతంలో నేను ద ఓన్లీ క్యారెక్టర్ ఎవరన్నా చూస్ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ చూసుకుంటే నేను కర్ణుడిని. కృష్ణుడు అంటే యాక్చువల్లీ హీస్ ద ఫస్ట్ ప్రయారిటీ, కానీ కృష్ణుడు గాడ్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కృష్ణుడే, తర్వాత కర్ణుడు, తర్వాత అభిమన్యుడు. ఇక్కడ ఏంటంటే మహాభారతం క్యారెక్టర్స్ని మనం బేసిక్గా ఎలా చూడాలంటే ప్రతి ఒక్కరిలో పాజిటివ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరిలో నెగిటివ్స్ ఉంటాయి. ధర్మరాజు అంతటి వారే అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి. సో,
అలాగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కర్ణుడు అర్జునుడు అని కొట్టుకొని వస్తున్నారు. అంటే ఒకప్పుడు నేను కూడా అంతేలే, నేను కర్ణుడికి చాలా పెద్ద ఒక ఇన్స్పిరేషన్ నాకు కర్ణుడు అంటే. ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది మహాభారతం అది మహాభారతంలో క్యారెక్టర్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ఆ క్యారెక్టర్ మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనము ఎలాంటి క్యారెక్టర్ వైపు మనం వెళ్ళాలి అని. అంతెందుకండి ఇప్పుడు కర్ణుడి దగ్గర అంత పొటెన్షియల్ ఉంది, ప్రపంచాన్ని గెలిచేయచ్చు అతను. కాకపోతే ఏంటి, అతను చేసిన ఫ్రెండ్షిప్ వల్ల ఆ సిచ్యువేషన్ అంటే లైక్ అతను ఉన్న సరౌండింగ్స్ తను చూస్ చేసుకున్న దానివల్ల అతను అలా అయిపోయాడు. అది మనం లెసన్ అక్కడ నేర్చుకోవాల్సింది. అర్జునుడు ఉన్నాడు, తనకు అంత పొటెన్షియల్ ఉన్నా కొన్ని సిచ్యువేషన్స్లో స్టెబిలిటీ ఉండదు. అక్కడేంటి, కృష్ణుడు లాంటి ఒక ఫ్రెండ్, కృష్ణుడు లాంటి ఒక రథసారథి మన లైఫ్లో ఉంటే మనం ఎలాంటి స్టాండర్డ్స్కి వెళ్తాము అన్న పాయింట్స్ మనం అక్కడ చూడాలి. ఎక్కడేం జరుగుతుంది, కర్ణుడు కృష్ణుడు అంటే ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు లేకపోతే అసలు పాండవులు గెలిచేవాళ్ళు కాదు. ఇప్పుడు కర్ణుడు కవచకుండలాలు తీసుకోలేకపోతే అసలు ఈ పాయింట్స్ అన్నీ అన్నెసెసరీ. ఇదంతా ఏంటంటే ఈ సీరియల్ మహాభారతం, వెబ్ సిరీస్ మహాభారతాలు చూసి ఇలా అంతా మాట్లాడుతున్నారు. కర్ణుడు పాజిటివ్స్ మీరు ఎన్నైనా చెప్పండి, కర్ణుడు నెగిటివ్స్ ఒక్కడు కూడా చెప్పడు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాహరణం అంటారు కదా, అది జరగడానికి రీజన్ ఎవరండి, కర్ణుడు. దుశ్శాసనుడు లాగమని ఎవడు, దుశ్శాసనుడే ఉన్నారు, అతను చాయిస్ ఏమి కాదు. కర్ణుడు చెప్పిన తర్వాతే ఆ ద్రౌపది వస్త్రాహరణం అనేది జరుగుతుంది. అంటే ఇదే కాదు ఇప్పుడు, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కవచకుండలాన్ని తీసేసుకుంటారు ఇప్పుడు ఇంద్రుడు వచ్చి. ఇక్కడ ఏం జరుగుతుంది, కర్ణుడు ఊరుకొని ఉంటాడు, దానికి తగ్గట్టు శక్తి అస్త్రాన్ని తీసుకుంటాడు. ఇక్కడ ఏంటంటే జనాలకి కావాల్సిన పాయింటే తీసుకుంటారు. కర్ణుడి దగ్గర చాలా పాజిటివ్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఈ పాయింట్స్ ఇవన్నీ నెగిటివ్స్ ఎవడు చెప్పడు. వాడికి కావాల్సింది ఏంటంటే వాడికి ఏ పాయింట్ కావాలో వాడు అదే పట్టుకుంటాడు. మనము వాడికి చెప్పాల్సింది ఒకటే, అవునా, అవును నిజమే, రూల్ నెంబర్ 1 అక్కడ వర్తిచ్చిద్ది. సో నా సజెషన్ అని కాదు, ఇది నా పర్స్పెక్టివ్. ఒకప్పుడు హీరోల మీద ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు, ఇప్పుడు ఈ దీని మీద స్టార్ట్ చేశారు. సీరియల్ మహాభారతాలు, వెబ్ సిరీస్ మహాభారతాలు చూసి పర్స్పెక్టివ్స్ని, ఫ్యాన్ వార్స్ని చేయకండి. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకప్పుడు నేను ఇప్పటికీ స్టిల్ కర్ణుడి మీద నాకు కొంచెం బయాస్డ్ ఫీలింగ్. ఎందుకంటే నా ఇన్స్పిరేషన్ అతని సిచ్యువేషన్స్ ఇవన్నీ. సో అలా అని చెప్పి అర్జునుడు ఓవర్ రేటెడ్ హీరో ఆఫ్ ద మహాభారత స్టోరీ, కర్ణుడు అండర్ రేటెడ్ ఇప్పుడు లేపుతున్నాం, లేపండి, అది ఇది కాదు. కాకపోతే కొంచెం ఆలోచించండి ఏంటి అని. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ నేను చెప్పాల్సింది అని అనుకున్నానంటే, ఒకప్పుడు అందరూ ఒకలాగా ఉంటారు, ఓవర్ ద సిచ్యువేషన్స్ ఇవన్నీ జరిగినప్పుడు ఏంటంటే మెచ్యూరిటీ అనేది ఉంటుంది. మన పాస్ట్ నుంచి మనము ప్రజెంట్ ఫ్యూచర్ అనేది డెవలప్ అవ్వాలి, కానీ గ్రోత్ అనేది డిక్రీజ్ అవ్వకూడదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, పాస్ట్లో నేను చేసి ఉండొచ్చు తప్పులు, కానీ ప్రజెంట్ నేనేంటి పాస్ట్ సిచ్యువేషన్ కంపేర్ చేసినప్పుడు, సో ఇలా మన లైఫ్ అనేది ఒక ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, లైక్ ఎప్పుడో పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ ఇప్పుడు మేమర్స్ అందరూ అదే చేస్తున్నారు. అంటే సోషల్ మీడియా కమ్యూనిటీలో అందరూ అదే చేస్తున్నారు. ఎక్కడో పాస్ట్లో జరిగిన ఎప్పుడో అన్న మాటల్ని ఇప్పుడు ప్రజెంట్లో తీసుకొచ్చి అతను పర్స్పెక్టివ్స్ వేరున్నా మారిపోయి ఉన్నా ఆ పాయింట్ పట్టుకొని వచ్చి లాగి ట్రోల్ చేసేస్తారు. సో లైక్ దట్. అంటే అన్ని పర్స్పెక్టివ్స్లో ఇది వర్తించదు, ఇదొకటి. ఇంకా ఇక్కడ నేను హ్యాండ్ పిక్డ్ క్యారెక్టర్స్ తీసుకున్నాను. దుర్యోధనుడు ఈజ్ ఎ సింబల్ ఆఫ్ కలి. సో ఆడియన్సే అంటే లైక్ ఈ షార్ట్ ఫిల్మ్ చూసేవాళ్ళు ఆడియన్సే కలి అన్నట్లు రిప్రజెంట్ చేస్తున్నాను. ఇంకా ఇందులో మెజారిటీగా 3 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి, కృష్ణుడు, అర్జునుడు, అభిమన్యుడు. కృష్ణుడు లేకపోతే అసలు మహాభారత యుద్ధం అనేది జరిగేదే కాదు. యుద్ధం ఆపగలిగి ఉన్నా కూడా కృష్ణుడు అసలు ఆపడు. అర్జునుడు గురించి ఇక్కడ ఎందుకు హ్యాండ్ పిక్డ్ అంటే, ఇప్పుడు పాండవుల్లో ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళు నలుగురు లేకున్నా అర్జునుడు ఒక్కడు ఉన్నా పాండవులు గెలిచేస్తారు. అదే మీరు చూసుకుంటే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు నలుగురు ఉన్నా అర్జునుడు లేకపోతే కౌరవులే గెలిచేస్తారు. ఎందుకంటే కర్ణుడికి అపోజిషన్ లేదు. ఎంత అంటే కృష్ణుడు లాంటి వాడికైనా
ఏ కృష్ణలీలలు చేశా కూడా అంటే కొంచెం పాసిబుల్ అవ్వచ్చు, కానీ ప్రాక్టికల్లీ పాసిబుల్ అవ్వచ్చు, ఎందుకంటే కృష్ణలీలలు అలా ఉంటాయి. కాకపోతే మ్యాక్సిమం ఏంటంటే కౌరవులకే చాయిస్ ఉంటుంది. సో అది అర్జునుడు లేకపోతే కురుక్షేత్రం అనేది పాండవులు గెలవరు. సో అందుకు అర్జునుడు క్యారెక్టర్. అభిమన్యుడు అనే క్యారెక్టర్ ఏంటంటే ఇక్కడ నేను రెఫరెన్స్ తీసుకున్నది ద నెక్స్ట్ జనరేషన్ అనమాట. అర్జునుడి నెక్స్ట్ జనరేషన్ అభిమన్యుడు. ఇక్కడ అభిమన్యుడు యూనో అర్జునుడు అండ్ కర్ణుడు జీవితాంతం పట్టింది వాళ్ళకి అంత పేరు తెచ్చుకోవడానికి. కానీ ఆ అభిమన్యుడు 16 ఇయర్స్కే లైఫ్ ఈ భూమి లైఫ్ టైము వ్యాలిడిటీ అంత సేపు అభిమన్యుడు గుర్తుండిపోతాడనమాట. అంత ఇంపాక్ట్ చేశాడు అభిమన్యుడు. అండ్ నాకు ఇప్పటికీ ఏంటంటే స్టిల్ అభిమన్యుడు వీడియోస్ చూస్తున్నా కానీ, అభిమన్యుడు ఆ పేరు ఆ స్టోరీ విన్నా కానీ లిటరల్గా ఏంటంటే గూస్ బంప్స్ వస్తాయి. 16 ఇయర్స్కే అతను అంత చేస్తే ఇప్పుడు 16 ఇయర్స్కి మనము సో అదనమాట. ఈ 3 క్యారెక్టర్లు అయిపోయిన తర్వాత నేను తీసుకున్నది ద్రౌపదీదేవి. ఎందుకంటే మహాభారతం కురుక్షేత్రము జరగడానికి ద్రౌపది అనే క్యారెక్టర్ లేకపోతే అసలు కురుక్షేత్రమే జరిగేది కాదు కదా. ఎందుకంటే వస్త్రాహరణం జరిగిన తర్వాత ద్రౌపది తన వాయిస్ అంతా రైజ్ చేసి అంత తను స్టాండ్ తీసుకునేది కాబట్టి సో ఇదంతా ప్లాట్ అనేది జరిగింది. ఇదొకటి. ఇంకా దీనికి ఇండైరెక్ట్గా ఏంటి ద్రోణాచార్యుడు, సంజయుడు అంటే కోర్టులో మినిస్టర్, విదురుడు అని కూడా అంటారు యాక్చువల్గా. సో అతను ఇంకా కర్ణుడు ఈజ్ ద మెయిన్ ప్లాట్ చెప్పా కదా ఇందాకే జరగడానికి కారణమని. ఇంకా కృష్ణుడు ఆబ్వియస్లీ, ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా ఎవరిని తీసుకోలేదు. ఈ భీష్ముడు, సంజయుడు, ద్రోణుడు ఈ క్యారెక్టర్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు అంత పెద్దవాళ్ళైనా కూడా ఒక స్టాండ్ తీసుకోలేకపోయారు. సో కృష్ణుడు కూడా చెప్తాడు కదా యుద్ధంలో, మీరు ఇంత పెద్దవాళ్ళు ఇంత ఇది అయినా కూడా మీరు ఆపలేకుండా ఉన్నారు అని చెప్పి. సో అది వాళ్ళ పాజిటివ్స్ ఏంటంటే ఇప్పుడు కృష్ణుని తీసేస్తే భీష్ముడు చూసిన లైఫ్ ఎవరు చూడలేదు అంటే నా పర్స్పెక్టివ్లో. సో అలాగా. ఇంకా మినిస్టర్ ఈ సంజయుడు అనే అతను అంటే మినిస్టర్కి ఉన్న బాధ్యతలు ఏంటి, అడ్వైజులు ఇవ్వడం. సో ఆ రిఫరెన్స్ తీసుకొని నేను రిలేషన్షిప్ సో అడ్వైజెస్ అని చెప్పి ఇక్కడ తీసుకున్నాను. ఇంకా కర్ణుడు అంటే పాలిటిక్స్ సింపుల్గా చెప్తాను నేను. ఎందుకంటే కర్ణుడు పుట్టినప్పటి నుంచి చూసుకోండి చనిపోయేంత వరకు ప్రతిదీ పాలిటిక్సే. సో అందుకే కర్ణుడు అనే క్యారెక్టర్ని ప్రజెంట్గా తీసుకుంటే నా షార్ట్ ఫిల్మ్లో ఇది చూస్తే పాలిటిక్స్ గురించి డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు ఎక్కువ. తర్వాత ఇంకా ద్రౌపది అంటే షీఈ్ ద ఫస్ట్ ఫెమినిస్ట్. సో ద్రౌపదిని ఎందుకు ఫెమినిస్ట్గా తీసుకున్నా అంటే యాక్చువల్లీ మీరు ఫెమినిస్ట్ అనగానే మహాభారతంలో గాంధారి గారిని ఇంకా శిఖండిని కూడా మీరు ఫెమినిస్ట్ అని అనుకోవచ్చు. కానీ ఒక విషయం చూడండి, ఇప్పుడు గాంధారి గారు కూడా ఎంతైనా తన వాయిసెస్ ఇవన్నీ రేజ్ చేసిన కొన్ని మూమెంట్స్లో సప్రెస్ అయిపోయింది. ఇంకా శిఖండి గారు కూడా షీ ఈజ్ హ్యావింగ్ సమ్ బ్యాక్ స్టోరీ, పూర్వజన్మలో లైక్ అంబాగా పుట్టి, సో అదొక రివెంజ్ స్టోరీ. సో ద్రౌపది గారు ద ఫస్ట్ ఫెమినిస్ట్ నా పర్స్పెక్టివ్లో. ఎందుకంటే మీరు ఏ సిచ్యువేషన్ అయినా చూసుకోవాలండి, తనకు కావాల్సిన స్టాండ్ తీసుకుంటుంది. ఇప్పుడు వస్త్రాహరణ జరిగినప్పుడు లైక్ గేమ్ ఆఫ్ డైస్ ఏమంటారు దాన్ని, జోదం అంతేనా. సో అక్కడ ఏమవుతుందంటే తను యాక్చువల్లీ కౌరవులకు బానిసలాగా అయిపోతున్నప్పుడు అంతా జరుగుతున్నప్పుడు ఎవరు స్టాండ్ తీసుకోరు, తన కోసం తనే మాట్లాడిద్ది. సో అంటే ఇదనే కాదు ఇంకా లైక్ చాలా పాయింట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఏంటి, అర్జునుడు స్వయంవరంలో గెలుచుకొని వచ్చినప్పుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా షీ క్వశ్చన్స్ అంటే ఏ దొరికినా సమానంగా పంచుకోవాలన్నప్పుడు చూడకుండా అంతా ఇది చేసినప్పుడు ఒక స్టాండ్ తీసుకుంటుంది. సో అలాగా అంటే ఇంకా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, ఫస్ట్ నాకు గుర్తు రావట్లేదు. సో ఇంకా సెకండ్ ఏంటంటే చెప్పుకుంటూ పోతే చాలా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో అది. ఇంకా లాస్ట్లో కృష్ణుడు కూడా ఇందులో ఉంటాడు. కృష్ణుడు ఇక్కడ రిఫరెన్స్ ఏంటంటే ఒక డైరెక్షన్ ఇస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో సినారియోస్లో
ఒక డైరెక్షన్ అంటే అందరూ 9 to 5 అని అంటున్నారు. సో చిన్నప్పటి నుంచి నాకేంటంటే 9 to 5 అనేది అసలు ఇష్టం కాదు. ఎప్పుడు బిజినెస్సే. నేను స్టార్ట్ చేసి జాబ్ చేసినా ఒక 2-3 సంవత్సరాలు చేసి వదిలేద్దామనే పర్స్పెక్టివే నాది. ఎందుకంటే నేను చేసే కష్టం నాకు రావాలి కానీ కృష్ణుడు చెప్తారు కదా, మనం చేసిన కర్మలకి మనమే బాధితులు అని. అది మంచిదైనా చెడుదైనా. ఇప్పుడు జాబు నేను నా కోసం చేస్తున్నప్పుడు దాని రిజల్ట్ వేరే వారికి వెళ్తుంది కదా. సో అక్కడ ఏం ల్యాగ్ అవుతుంది, మనకి ఓన్ స్టాండ్ లేదు. సో అంటే ఒక పర్స్పెక్టివ్ అది. ఇక్కడ ఏంటంటే సో అలాగా ప్రతి ఒక్కరూ ఒక గైడెన్స్. కృష్ణ అనేది అన్నిట్లో హీజ్ నెంబర్ 1. ఒక కౌన్సిలర్గా చూసుకోండి, అంటే అడ్వైజింగ్లో కానీ, ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కానీ, ఒక పాత్ చూపించడంలో కానీ. సో ఇలాగ అన్నిట్లో కృష్ణ నెంబర్ 1. కాకపోతే కెరియరే ఎందుకని చెప్పి స్పెసిఫిక్గా అన్నానంటే, కృష్ణ హీ మేక్స్ సెన్స్ ఫర్ దట్ మోర్, అంటే నా పర్స్పెక్టివ్లో. ఎందుకంటే ఇప్పుడు కురుక్షేత్రంలో అర్జునుడికి అంత రథసారథ్యం చేశారు కదా, అంత తన వాళ్ళే ఉన్నా కూడా ఎలా వాళ్ళు ఓవర్కమ్ అవ్వాలి, ఎలా ఫేస్ చేయాలి, ప్రతిదీ ఒక డైరెక్షన్. సో ఇప్పట్లో ఏంటంటే ఒకడు సక్సెస్ అవ్వాలంటే వాడి కెరియర్ అనేది ఇంపార్టెంట్, జాబ్ అనేది కాదు నా పర్స్పెక్టివ్లో. సో అందుకు కృష్ణ అనే క్యారెక్టర్కి ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే ఇదంతా చెప్పాను కదా. యాక్చువల్లీ నేను పాస్ట్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. ఏంటంటే ఈ స్టోరీ అనేది చాలా పెద్దది నా పర్స్పెక్టివ్లో. కాకపోతే ఏంటంటే నా దగ్గర ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, జీరో రిసోర్సెస్ ఏమీ లేవు. నాలాంటి వాడికి ఎవడు ఒక ఆపర్చునిటీ ఇవ్వడు, ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ లేదంటే ఏది. ఫస్ట్ నేనంటూ ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. సో మేబీ ఈ మోడర్న్ కురుక్షేత్ర వల్ల నా లైఫే టర్న్ అయిపోద్దని నేను చెప్పను, కానీ ఈ మోడర్న్ కురుక్షేత్ర వల్ల నా లైఫ్లో ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే నాకు అది అర్థమైపోయింది. సో అలాగా నేను ప్రతిదానికి ఒక బ్యాక్ డ్రాప్, ఇదంతా ఓ పెద్ద స్టోరీ అని అనుకున్నాను. సో కానీ నాకున్న జీరో రిసోర్సెస్తో నేను ఎంతవరకు చేయగలిగాను, నా వరకు అంత ఇచ్చాను. కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఈ కంప్రెస్డ్ వెర్షన్ అనుకున్నా కూడా అది కూడా తీయలేకపోయాను. అక్కడి వరకు కూడా మ్యాచ్ అవ్వలేకపోయాను. సో అది ఇక్కడ 5 క్యారెక్టర్స్ ఇంటర్వ్యూ లాగా రివాల్వ్ అయ్యిద్ది. ఒరిజినల్ స్టోరీలో నేను అనుకున్న ప్లాట్లో ఏంటంటే వీళ్ళందరికీ బ్యాక్ స్టోరీ ఉండిద్ది. ఆ బ్యాక్ స్టోరీస్లో సిచ్యువేషన్స్ ఉంటాయి. సిచ్యువేషన్స్ తగ్గట్టు ప్రొటగానిస్ట్ అర్జున్ అనే క్యారెక్టర్కి ఇవన్నీ కనెక్ట్ ఉంటాయి. కాకపోతే నా దగ్గర అంత రిసోర్సెస్ లేవు, అంత బడ్జెట్ లేదు, ఏమీ లేవు. సో కంప్రెస్ చేసి దీన్ని ఇలా చూపించాలని అనుకున్నాను. ఇక్కడ నేను చేసిన ఏదన్నా మంచి ఇది ఉంటే వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ ఒరిజినల్ ప్లాట్లో నేను రాసిన డైలాగ్స్కి లింక్ ఉండిద్ది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే షార్ట్ అండ్ సింపుల్గా ఒక 5-20 సెకండ్స్ డైలాగ్లో చెప్పేస్తారు. ఆ 20 సెకండ్స్ డైలాగ్ అనేది వాళ్ళ బ్యాక్ అండ్ స్టోరీని రిప్రజెంట్ చేసిద్ది, వాళ్ళ స్ట్రగుల్ని ఏంటి అని చెప్పి. అందుకే ఇది అంత అట్రాక్టివ్గా ఉండదని నాకు ముందే తెలుసు. సో ఈ 5 అంటే పంచపాండవులు అన్నా కదా. సో భీష్ముడు, సంజయుడు, కృష్ణుడు, కర్ణుడు, ద్రౌపదేవి, వీళ్ళందరినీ ఇక్కడ 5 ఎలిమెంట్స్ అంటే పంచపాండవులు. అండ్ ఇక్కడ ఏంటంటే అర్జున్ అనే క్యారెక్టర్ ఇక్కడ ఇంటర్వ్యూస్ చేస్తాడు. సో ఇక్కడ ఇంటర్వ్యూస్ చేసే అతనేంటి కొంచెం హీఈస్ ద ఇన్ఫ్లుయెన్సర్. తను ఒక ఆఫ్లైన్లో ఉన్న ఆడియన్స్కి ఒక ఇన్స్పిరేషన్ అవుతాడు. సో వీళ్ళందరినీ ఆఫ్లైన్లో ఉన్న పీపుల్ అందరినీ తన గైడెన్స్తో నడిపిస్తాడు కాబట్టి అతను అక్కడ కృష్ణుడు అవుతాడు. సో నేను ఇక్కడ డీటెయిలింగ్స్ అన్నీ మార్చేస్తూ ఉంటాను, ఏ సీన్కి ఆ సీన్, లైక్ అంటే ఏ సీన్కి ఆ సీన్ అని కాదు. ఎందుకంటే నాకు కృష్ణ శిష్య అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. యాక్చువల్లీ ఇది 2-3 వీడియోస్లో కూడా లాస్ట్ చేశాను, నేను చెప్పాను. ఆ కృష్ణ శిష్యలో ఏంటంటే ద ప్రొటగానిస్ట్ హీరో అనేవాడు ఏంటంటే 4 ఫేజెస్ చూపించాలి. వాళ్ళు అభిమన్యుడి క్యారెక్టర్ చూపించాలి, రిఫరెన్సెస్ క్యారెక్టర్ కాదు, రిఫరెన్సెస్. అర్జునుడిని చూపించాలి, అభిమన్యుని చూపించాలి, కర్ణుని చూపించాలి, కృష్ణుని చూపించాలి. సో ఇలా ఏంటంటే నాకు ఇది మోడర్న్ కురుక్షేత్ర. నేను ఇక్కడ ఇంకో పాయింట్లో ఎలా తీసుకున్నాను అంటే దీన్ని ఒక ప్రాక్టీస్ లాగా తీసుకున్నాను డ్రీమ్ ప్రాజెక్ట్కి. డైరెక్షన్లో నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను మోడర్న్ కురుక్షేత్రలో, కానీ డైలాగ్స్ పర్స్పెక్టివ్లో కానీ లేదంటే డీటెయిలింగ్ కానీ ఇవన్నీ చాలా వర్క్ చేశాను. ఈ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ 60 days పట్టింది ఈ డీటెయిలింగ్స్ ఇవన్నీ నేను తెలుసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు సీరియల్లో చూసిన దానికి ఒరిజినల్గా తెలుసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సీరియల్లో వాళ్ళకి కావాల్సింది అంటే నిజాలే, కాకపోతే కొన్ని డార్క్ ట్రూత్స్ అనేవి చూపించరు. సో నేను వెబ్సైట్స్లోకి వెళ్ళి రిఫరెన్సెస్ చూసి అవి ఇవి చాలా చేశాను. అన్నీ ఫ్రంట్ వీడియోస్లో మాట్లాడదాం. సో ఇందులో అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ చాలా వెళ్ళిపోయింది వీడియోలో.
సో అదనమాట ఈ ఐదుగురు అనేది ఇంటర్వ్యూ వీళ్ళు పంచపాండవులు. సో ఇక్కడ ఇంకా ఏంటంటే ఇక్కడ అన్ని 3 అనే నెంబరు ఇక్కడ చాలాసార్లు రిపీట్ అయ్యిద్ది. కృష్ణ అనే క్యారెక్టర్ ఉంది కదా, 3 ఫేజెస్ ఉంటాయి. సో అర్జున్ అనే క్యారెక్టర్ 3 ఫేజెస్ ఉంటాయి. అభిమన్యుడు అనే క్యారెక్టర్కి 3 ఫేజెస్ ఉంటాయి. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఈ 3 ఫేజెస్ అనేవి మారుతూ ఉంటాయి. చెప్పాను కదా, కృష్ణ శిష్య అనే నా డ్రీమ్ ప్రాజెక్ట్కి ఇది ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా నేను చేసుకున్నాను. సో అలా డీటెయిలింగ్ కొంచెం అప్పుడప్పుడు రెఫరెన్సెస్ మారుతూ ఉంటాయి. ఇంకా ఫ్రంట్ వీడియోస్లో అన్నీ మాట్లాడుతాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్ డీటెయిల్ అంటే ఐడియా వస్తాయి. ఇంకా ఫైనల్గా మీ రివ్యూ ఏంటో నేను చెప్తాను చూడండి. సో యాక్చువల్గా చెప్పిన స్టోరీ ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఇచ్చిన స్టోరీ ఎలా ఉంటుంది, డైరెక్టర్స్ విజన్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది, ఇంకా ఆ డైరెక్టర్ ఇచ్చిన అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఇంకా స్క్రీన్ ప్లే కానీ సో ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది, కానీ ఆ డీకోడింగ్ ఆ ఎక్స్ప్లెనేషన్ అన్నీ చూస్తే ఎలా ఉంటుంది. ఇంకా మ్యూజిక్ అంటే అది వదిలేయండి, అది మీ చాయిస్, మీరు ఏది పెట్టుకుంటారు. ఎందుకంటే నా వరకు నేను మ్యూజిక్ సో ఇవన్నీ కొన్ని అనుకున్నాను, దానికి తగ్గట్టు అనుకోలేదు, దానికి తగ్గట్టు ఏం దొరకలేదు. ఇంకా సినిమాస్లోకి సో ఇవి కొన్ని పెట్టాను. ఇంకా కలర్ గ్రేడింగ్ ఇదంతా ఏంటంటే ఈ షీట్స్ థర్మోకోల్స్ ఇవన్నీ ఏం లేవు, న్యాచురల్ లైటింగ్లో తీసాను కాబట్టి అవుట్ సైడ్ తీసిన సీన్స్ అన్నిటికీ కలర్ గ్రేడింగ్ కొంచెం డిస్టర్బ్ అయింది. ఇంకా ఇన్సైడ్ రూమ్స్లో ఇవన్నీ ఏంటంటే దానికి డిఓపి అనేది కావాలి. ఆ డిఓపి వల్ల డీటెయిలింగ్ ఇంకా కలర్ గ్రేడింగ్లో ఎక్స్ట్రా ఉంటాయి. డిఓపి కూడా ఏం లేదు, న్యాచురల్ ఒక రింగ్ లైట్ పెట్టుకొని దాని నుంచి లైటింగ్ సోర్స్ అన్నీ ఇచ్చుకొని చేసాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేనేమంత ప్రొఫెషనల్ ఎడిటర్నేమి కాదు, మొబైల్లో అయితే మంచిగా చేయగలను, ల్యాప్టాప్లో క్వాలిటీ తగ్గదు, కంప్రెస్ అవుతుందని చెప్పి ల్యాప్టాప్కి షిఫ్ట్ అయ్యాను. చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఇప్పటికీ నేను ఈ 3 అనే నెంబర్ ఇక్కడ ఇంకో ఇంటర్లింకింగ్ ఏంటంటే ఇప్పటికీ ఆ షార్ట్ ఫిల్మ్ని నేను 3 టైమ్స్ ఎడిట్ చేశాను. 2 సార్లు ఇదేంటి 2 సార్లు పోయాయి ఫైల్స్ అన్నీ. ఒకసారేమో యాపే క్రాష్ అయిపోయి బ్లూ స్క్రీన్ అనేది వచ్చేసింది. ఒకసారి అంటే లైక్ లాంగ్ గ్యాప్ వల్ల ఆ ఫైల్స్ ఎగిరిపోయాయి కొన్ని. డబ్బింగ్ చెప్పినప్పుడు ఒకసారి ఎడిట్ చేశాను. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఇది 4th టైం మీరు చూసేది అవుట్పుట్ అనేది. దీంట్లో దీనివల్ల ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే డబ్బింగ్ అనేది కొంచెం తేడా పడిపోయింది, అంతా గ్లిచెస్ అయిపోయాయి. ఇంకా ఏమన్నా స్ట్రగుల్ సో ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం. మోడర్న్ కురుక్షేత్రకి నేను ఫెయిల్ అవ్వాను చాలా పర్స్పెక్టివ్స్లో, చాలా సిచ్యువేషన్స్లో. ఇంకా నేను కష్టపడి సో ఇవన్నీ ఒక వీడియోలో నా వరకు చేస్తాను, మిగిలిన అన్ని డీటెయిలింగ్ సో ఏంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఇట్.